సింగరేణికి సంబంధించి బీసీ లైజనింగ్ ఆఫీసర్ని నియామకాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు. పట్టాలు రెగ్యులేట్ చేస్తామని గతంలో చెప్పాము. సింగరేణి జెన్కోలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పనిసరిగా త్వరలోనే దానిపైన కూడా నిర్ణయం తీసుకొని క్లియర్ చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే సింగరేణికి సంబంధించి మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. జైపూర్లో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టుతో పాటు అదనంగా ఇంకొక 800 మెగావాట్లు సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు కూడా సింగరేణి ద్వారా కొద్ది రోజుల్లోనే చేయబోతా ఉన్నాం. అట్లాగే ఇంకొకటి కూడా రామగుండంలో కూడా ఎప్పుడో పాత రోజుల్లో మనం మొదలుపెట్టినటువంటి జెన్కో సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్, థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఓల్డెస్ట్ పవర్ ప్రాజెక్ట్, అది ఈరోజు దాని ప్లేస్లో అదనంగా ఇంకొక 800 మెగావాట్లతో అక్కడ ఒక ప్రాజెక్టును కూడా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. పూర్తి ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. ఇది ప్రాసెస్లో ఉంది. జెన్కో నుంచి సింగరేణి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకే ట్రాన్స్ఫర్ చేయమని. తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసి భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్ను కూడా సింగరేణి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి కొద్ది రోజుల్లో అక్కడ కూడా ఇంకొక 800 మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ని భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.